ఈ మధ్యకాలంలో థియేటర్లలో విడుదలైన 3-4 వారాలకే కొన్ని సినిమాలు ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. ముఖ్యంగా మీడియం రేంజ్ సినిమాలు 2-3 వారాల్లోనే విడుదలైపోతుండగా స్టార్ హీరోల సినిమాలు మాత్రం కరెక్ట్గా నెల తిరగగానే ఓటీటీలో ఉంటున్నాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మించిన F3 సాధారణ టికెట్ రేట్లతో విడుదల చేయడానికి దిల్ రాజు ముందుకొచ్చారు. మొదటి వారాంతంలో కలెక్షన్లు తగ్గుముఖం పట్టగా ఈ సినిమా 2-3 వారాల్లోనే ఓటీటీలో వచ్చేస్తుంది అంటూ పుకార్లు గుప్పమన్నాయి. కానీ అనిల్ రావిపూడి F3 సినిమా 8 వారాల తర్వాత మాత్రమే ఓటీటీలో వస్తుందని, ఈ లోపు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎర్లీగా స్ట్రీమ్ కాదని స్పష్టం చేశారు. అనుకున్న ప్రకారంగానే 50 రోజుల తర్వాత సినిమాని స్ట్రీమ్ చేస్తామని దిల్ రాజు కూడా మాటిచ్చారు. ఇప్పుడు అదే మాటని నిలబెట్టుకుంటూ F3 సినిమా థియేటర్స్లో విడుదలై 50 రోజుల తర్వాతే ఈ సినిమాని స్ట్రీమ్ చేయనున్నారు. F3 సినిమా జూలై 22 నుంచి ఓటీటీలో స్ట్రీమ్ కాబోతోంది. మరోవైపు పుష్ప, రాధేశ్యామ్, ఆచార్య, సర్కార్ వారి పాట, విరాట పర్వం, అంటే సుందరానికి వంటి సినిమాలు విడుదలైన నెల తిరక్క ముందే ఓటీటీల్లో వచ్చేశాయి.